వాడుకున్నాడు, వాడికి చూపిస్తే అర్థమవుతున్నాడు పేరు. దీన్ని హార్పిక్ మనం బాత్రూంలో కడుగుతాం, వాడు కూడా ఇష్టంగా తాగుతాడు. దీన్ని వైసీపీలో ఉంటాడు, వాడి పేరు వెంకటరెడ్డి. వాడు మొన్న పోలీసులు కానిస్టేబుల్ భయపడి బాత్రూంలో పోయి హార్పిక్ తాగేశాడు, చచ్చిపోతాను బెదిరించాడు. మళ్ళీ వాడు మాట్లాడే మాటలు చూస్తే ట్రంప్ను కూడా ఎదుర్కొన్న దమ్మున్న మొగాలా మాట్లాడాడు. భయపడి బాత్రూంలో హార్పిక్ తాగాడు, చచ్చిపోతా అనేసి. వాడు గుర్తు చేస్తానా, ఇది గుర్తుందో లేదరా బాబు నీకు, దీన్ని బాత్రూంలో కడుగుతారు. దీన్ని నువ్వు తాగి బెదిరించినాడివి. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నావంటే ఎంత పేటీఎం గాడిలో నువ్వు. నీ పేరు హార్పిక్ రెడ్డి పెట్టాలి, ఆయన లెవెన్ రెడ్డి, హార్పిక్ రెడ్డి. ఎందుకు గుర్తు చేసి మర్చిపోయినాడు. హార్పిక్ తాగి బాత్రూంలో దాక్కున్నాడు కూడా మా గురించి మాట్లాడతాడు. 2004 ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కలిసి ఆ రోజు 9 సంవత్సరాల పరిపాలన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తీసేయాలని చెప్పి మీరు చేసిన పనులు ఆ రోజు కూటమి కట్టి అధికారంలోకి వచ్చారు. అప్పుడు ఈ సింగలు, సింహము, ఏనుగు, పులులు లేవలేరు. ఆయన రాజశేఖర్ రెడ్డి మీ నాయకుడు తండ్రి, ఎట్టో చెల్లి కాదంటారు, తండ్రి మాత్రం కాదని చెప్పదంటారా బాబు, ఆయనే తండ్రి. రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి తండ్రి. మీరు టక్కన ఆయన కాదంటారేమో, చెల్లిని కాదనేసారు, మొన్న అమ్మను కాదనేసారు, తండ్రి కాదనొద్దండి. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి. కాబట్టి ఆయన ఎన్ని పార్టీలో పొత్తులు పెట్టుకొని పోటీ చేశాడో సంగతి మీకు తెలుసా? ఒక్కడికైనా తెలుసా? తెలుసు. జనం మర్చిపోయారనుకుంటారు, జనం మర్చిపోవచ్చు.